హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. యాక్చువల్గా గుడ్ న్యూస్ ఏంటి అంటే పోస్టింగ్ అనేది మన తెలంగాణ హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇందులో చూసుకుంటే ఈ న్యూస్లో చూసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇక్కడ మనకి పోస్టింగ్ హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇదిగోండి, ఇది క్లియర్ కట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. యాక్చువల్గా నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, యాక్చువల్గా హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర నాగపూర్లో ఉందన్నమాట. అండ్ మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఏ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్ అన్నాడు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మీకు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 30th వరకు ఉంటుంది. ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ 2 డేస్లో మనకి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని. ఇదిగోండి, సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ అనమాట. విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ నాగపూర్, మహారాష్ట్రలో హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ అలానే హ్యావింగ్ 5 జోనల్ సెంటర్స్ అట్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ హైదరాబాద్లో కూడా జోనల్ సెంటర్ ఉంది. యాక్చువల్గా మనకి అక్కడ కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నోటిఫికేషన్లో ఒక దగ్గర క్లియర్గా మెన్షన్ చేశాడు. అది కూడా క్లియర్గా చెక్ చేద్దాం. ఓకే, అండ్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లోనే వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ పొజిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అది చూద్దాం. ఇదిగోండి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి జనరల్, రెండోది ఫినాన్స్ అండ్ అకౌంట్స్, మూడోది స్టోర్స్ అండ్ పర్చేస్ అనమాట. టోటల్గా 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి. దీన్ని చూసుకుంటే జనరల్ కేటగిరీ 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్ చూసుకుంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలండి. 18 ఇయర్స్ నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు. ఓకేనా, దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే చూసారా, పే లెవెల్ 2 అండి, 19,900 నుంచి 63,200. అంటే మీకు ఈజీగా ఇదిగోండి టోటల్ శాలరీ అనేది మీకు అప్రాక్సిమేట్గా 36,493 రూపాయలు. మంచి అవకాశం అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ లేదంటే ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అడిషనల్గా ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. మీకు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. డిప్లొమా కూడా ఎలిజిబిలిటీ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇంకొక పొజిషన్ అండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే దీనికి కూడా ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ అండి, 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే లెవెల్ చూసుకుంటే ఇది పే లెవెల్ 4 అండి. దీనికి టోటల్గా పే స్కేల్ చూసుకుంటే 25,500 నుంచి 81,100. దీనికి చూసుకుంటే మీకు 49,600 ఉందండి శాలరీ అనేది. ఇది ఒక మంచి అవకాశం. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సేమ్ దీనికి కూడా ఇంటర్మీడియట్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్ క్యాడర్స్ అని అడిగాడు. ఇక్కడ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లో 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి కదా, మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కేటగిరీ సెలక్షన్ అనేది మీరు పెట్టుకోవాలంటే ప్రిఫరెన్స్ అనేది దేనికి ఫస్ట్ ప్రియారిటీ, దేనికి సెకండ్ ప్రియారిటీ, దేనికి థర్డ్ ప్రియారిటీ అనేది మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇంకోటి దే ఆర్ లైబుల్ టు ట్రాన్స్ఫర్ టు ఎనీ జోనల్ సెంటర్స్, ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఆ జోనల్ సెంటర్ హైదరాబాద్ లో కూడా ఉంది. ఓకేనా. అండ్ దే ఆర్ లైబుల్ టు ట్రాన్స్ఫర్, ఇది 2 పొజిషన్లు అనమాట, స్టెనోగ్రాఫర్కి అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, రెండింటికి కూడా మీకు జోనల్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకే, సో డెఫినెట్గా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డిప్లొమా కూడా 10+ ఇట్స్ ఈక్వలెంట్ అని ఇక్కడ అది క్లియర్గా ఇచ్చాడు. టు ట్రీట్ డిప్లొమా ఆఫ్ 3 years డ్యూరేషన్ ఎక్వైర్డ్ ఆఫ్టర్ పాస్ ఆఫ్ 10th standard యాజ్ ఈక్వలెంట్ టు 12th standard అని ఇచ్చాడు అనమాట ఇక్కడ క్లియర్గా. సో 10+2 అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇదిగోండి క్లియర్గా మీకు పోస్ట్ వైజ్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చూసుకుంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ టైపింగ్ ఉంటుందండి. 35 words per minute మీరు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు. 10 minutes మీకు టైం ఇస్తారు. ఆ 10 minutesలో మీకు ఇదిగోండి 10 minutes టైపింగ్ టైం ఇస్తారు. ఆ టైంలో మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఇంక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు 2 పేపర్స్ ఉంటాయండి. పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, సో మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి. అండ్ క్లాస్ 12th standard మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ 200 marks అంటే 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ టైం ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, అండ్ ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 నుంచే తీస్తారనమాట. అండ్ పేపర్ 1 విషయానికి వస్తే ఇక్కడ పేపర్ 1 అనేది టోటల్గా 90 minutes టైం అనేది ఉంటుంది. ఇంకా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 marks డ్యూరేషన్ అనమాట. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 marks ఇస్తాడు. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు పేపర్ 1లో. ఇందులో మెంటల్ ఎబిలిటీ అంటే ఏం లేదండి, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటిపైన మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, టోటల్గా 100 క్వశ్చన్స్. అండ్ పేపర్ 2 చూసుకుంటే ఇక్కడ మీకు 60 minutes టైం. పేపర్ 1 90 minutes అండ్ పేపర్ 2 అనేది 60 minutes. ఇక్కడ చూసుకుంటే 2 కేటగిరీస్ ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ చూసుకుంటే మీకు ఈచ్ రైట్ ఆన్సర్కి 3 marks ఇస్తాడండి. అంటే ఒక రైట్ ఆన్సర్ 3 marks అండ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఏంటి అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, బట్ ఫైనల్ మెరిట్ అనేది పేపర్ 2 నుంచి తీస్తారు. పేపర్ 1 కూడా కొంత కట్ ఆఫ్ పెడతారు, అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళందరూ పేపర్లోని పేపర్ 2 సెలెక్ట్ చేస్తారన్నమాట, వాళ్ళదే కరెక్ట్ చేస్తారు. ఓకేనా. అక్కడలో మీకు పేపర్ 2 నుంచి వచ్చిన మార్క్స్లో ఫైనల్ మెరిట్ అనేది తీస్తారనమాట. ఓకేనా. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ దీనికి చూసుకుంటే మీకు సేమ్ అండి, దీనికి కూడా కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్, అలాగే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఏంటంటే స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ ఏంటంటే 80 words per minute టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది కూడా సేమ్ అండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లెవెల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ సింగిల్ పేపరే ఉంటుందండి. ఇక్కడ 3 స్ట్రీమ్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ రైట్ ఆన్సర్కి 1 mark ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి 0.25 mark అనేది పోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మాత్రం జూనియర్ స్టెనోగ్రాఫర్కి మాత్రం ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి మాత్రం 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, 80 words per minute టైపింగ్ స్పీడ్ అనేది మీకు చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఇది కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ గైడ్ లైన్స్ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో అన్ని బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ అండ్ ఎంప్లాయీకి ఉంటే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. ఇదిగోండి డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, దాంతోపాటు మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఎక్స్పెన్సెస్ అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీకు హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ అట్ CSIR NERI నాగ్పూర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఎనీ ఇట్స్ 5 జోనల్ సెంటర్స్ సిచ్యువేటెడ్ అట్ ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, అలానే హైదరాబాద్.
హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోకుండా. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. సో డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏజ్ అనేది 28 years ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలానే 27 years ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. దాంతోపాటు మీకు ఇక్కడ అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years ఫర్ SC ST అలానే 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. అండ్ దాంతోపాటు ఇదిగోండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. 10 years జనరల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే 15 years ఫర్ SC ST, 13 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నాన్ రిఫండబుల్ 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉంది అంటే SC ST పీడబ్ల్యూడీ, ఉమెన్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. స్టార్టింగ్లోనే మీకు ఆల్రెడీ చెప్పాను, ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పాటు SC ST పీడబ్ల్యూడీ అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మన వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చానండి. ఆ వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడంటే April 1st నుంచి లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, మీరు అప్లై చేసిన తర్వాత వెంటనే ప్రింట్అవుట్ కాపీ తీసుకోండి. ఎందుకంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవడానికి అవైలబిలిటీ ఉండదు అనమాట. అక్కడ మీకు ఆప్షన్ అనేది ఉండదు. సో అప్లై చేసిన వెంటనే ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తున్నారో వాళ్ళు కూడా ఫీజు కాపీ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి, హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.